అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి శ్రమ దినము కాలములో 6వ రోజులో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ దినము ధ్యానాంశము శుద్ధీకరణ. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు చూద్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి, వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి స్థల జ్ఞానివయ్యున్న మీరు ఈ పరిశుద్ధ మందిర ఆవరణములో నీ బిడ్డలతో కలిసి మీ వాక్యం పంచుకొనుటకు మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి నమస్కారములు. నాయన, ఈ మండల కాలములో 6వ దినమున నీవు నీ బిడ్డలను ఏ రీతిగా శుద్ధీకరించి ఉన్నారో ఆ శుద్ధిలో ఉన్న వివరణ అందించుటకు నీ సర్వశక్తిలోని శక్తినిచ్చి సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న శిల్వనాథుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలియుండును గాక, ఆమేన్. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాప నెగుల్ దిగుల్ సొగసుగానంచెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఈ దినాన యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని ముందే ఎరిగిన వాడై అని చదువుకున్నాం. నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనను నేను ఎరిగి ఉన్నానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నిన్ను మహిమపరుచుటకు నీవు నాకు ఇచ్చిన వారందరినీ తిరిగి నీకు అప్పగిస్తున్నాను అని విజ్ఞాపన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులతో ప్రభు వచ్చి, మీరు నా కొరకు ఒక గడియ మేల్కొని ఉండలేరా అని వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నారు. గడియ అనగా సమయము. ప్రకటన గ్రంథం 1:3 చూస్తున్నాం కదా. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు అని చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మరి సిద్ధపడినట్లే 10 మంది కన్యకలు ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి 5గురులో నూనె తక్కువైంది గనక పెండ్లి కుమారుడు ఏ గడియ వచ్చునో మీకు తెలియదు గనక మెళుకుగా ఉండుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సార్వత్రిక సంఘమునకు మెళుకువ చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12:12 చూస్తూ ఉన్నాం. సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సాతాను తనకు సమయం కొంచెమని తెలుసుకున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా సమస్తమును ఎరిగి ఉండే జ్ఞానాన్ని తండ్రి మనకిచ్చారు. అలాగునే
యోహాను సువార్త 13వ అధ్యాయంలో తన బిడ్డల్ని శుద్ధీకరించే విధానములో తన గడియ, తన సమయము వచ్చింది అని ప్రభు ఎరిగిన వారై ఉన్నారు. కానా వివాహములో తన తల్లి అయిన మరియతో, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ప్రభు, మరి ఇక్కడ సమయం వచ్చినది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరియున్నాను అన్నటువంటి తండ్రి తన గడియ వచ్చి ఉంది గనక తన వారిని ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి, గడియను ఎరియున్న దేవుడు, తన వారిని అంతము వరకు ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పుకుంటాం. పాత నిబంధనలో ఇర్మియా అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడని. మనం పత్రిక పాఠాల్లో చూస్తూ ఉన్నాం. 1 యోహాను పత్రిక 4:8 మనం చూచినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన్ని ఎరగడు. మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని లోకములోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని చూస్తున్నాం. 1, గడియను ఎరిగిన దేవుడు. 2, ప్రేమించినటువంటి దేవుడు. ఈయన భోజన పంక్తిలో నుండి లేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో భోజనము చేసిన తర్వాత నీవు నన్ను ప్రేమించుచున్నావని సీమోను పేతురుని అడిగినట్టు చూస్తూ ఉన్నాం. వారు కడుపు నింపుకున్న తర్వాతే ప్రభు ప్రశ్న వేశారు. ఇక్కడ భోజన పంక్తిలో నుండి లేచిన ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. తన బిడ్డల్ని సిద్ధపరచాలి అని ప్రభు అనుకుంటూ ఉంటే, ఎవరు బలహీనంగా ఉంటారో వారిని ఎప్పుడు పట్టుకుందామా అని సాతానుడు ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో 11 మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు. ప్రభు సొంత జిల్లాకి చెందిన వ్యక్తి యూదా ఇస్కరియోతుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ తలంపు కంటే దుష్టుడు ముందుగానే తలంపు పుట్టించి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో, యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. మనం చూస్తే సామెతలు 8:14 ప్రభు అంటున్నారు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అని. ప్రభువుకి ఉన్న బిరుదుల్లో ఒక బిరుదు, ఆయన ఆలోచనకర్త అయి ఉన్నారు. తండ్రి ఇచ్చే ఆలోచన మనం అందుకోవాలి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో, దేవుని యొక్క ఆలోచన సభలో నీవు చేరి ఉన్న వాడవా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలోచన కంటే ముందుగా యూదా సాతాను ఆలోచనని అందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే 1 కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండ కానీ 3 హెచ్చరికలు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి తన వారిని అంతము వరకు ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. 3వ వచనంలో చూస్తున్నాం, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఆయన సమస్తము ఎరిగినవారు. ఆయనకి ఎవ్వరు ఏ సలహా ఇయ్యనక్కరలేదు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను ఎరుగుదును అన్న తండ్రి యొక్క అంతరంగాన్ని ఎరిగి ఉన్నారు గనక, ఒకసారి యోహాను సువార్త 14లో తండ్రిని మాకు కనపరుచుము అని తోమా పిలుపు అడిగినట్టు చూస్తూ ఉన్నాం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుట లేదు అని ప్రభు ఆయన బిడ్డలకు మరొకసారి హెచ్చరిక చేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు తన బిడ్డల్ని శుద్ధీకరించాలి అని ప్రభు ఎరిగి ఉన్నారు. మనం చూస్తే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి,
భోజన పంక్తిలో నుండి లేచుట అనగా త్వరపడుటకు సిద్ధపడినట్లు చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశాన్ని వదిలి వాగ్దాన ప్రజలు వచ్చేటప్పుడు వారు త్వరపడి చేతిలో కర్ర పట్టుకొని త్వరపడి పస్కాను భుజించి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పంక్తిలో నుండి లెగుచుట అనగా ఆతృతను తెలియచేస్తూ ఉంది. పై వస్త్రము అనగా పెద్దరికాన్ని చూపిస్తూ ఉంది. పై వస్త్రము అనేది ఘనతను చూపిస్తూ ఉంది. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. పై వస్త్రమును తీసివేశారు అంటే తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఈ తువాలు నడుముకు కట్టుకొనుటనగా పరిచర్యను ప్రారంభించారు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, చేయటానికే వచ్చారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. అబ్రహామింటికి ప్రభు వెళ్ళారు. ఆదికాండం 18 అధ్యాయంలో సింధూరం వనం దగ్గర గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు ప్రభు కనపడ్డారు. కన్నులెత్తినప్పుడు ముగ్గురు కనపడినట్లుగా, ఒక్కరు ముగ్గురుగా కనపడినప్పుడు ముందుగా పరిగెత్తి నేలమట్టుకు వంగి కృతజ్ఞతాభావంతో నమస్కారం చేసి కాళ్లకు నీళ్ళిచ్చాడు కడుక్కోమని. కానీ ప్రభువే తన పిల్లల కాళ్ళు కడుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరైనా శిష్యులు గురువు పాదాలను కడుగుతారు. పరమ గురువైన మన తండ్రి తన బిడ్డల్ని ప్రపంచంలో స్థిరపరచుటకు తొట్టిల్లకుండా వారి పాదములు ప్రభు సముఖమందు నిలబెట్టడానికి భూలోకమును తలక్రిందులు చేయువారు వీరేనా అని వారిని గుర్తించుటకు, అంత మాత్రమే కాదు, మనం చూచినట్లయితే సువార్త ప్రకటించు వారి పాదములెంతో పర్వతముల మీద సుందరమైనవి అని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఆయన బిడ్డలు ఆధ్యాత్మికమైన మెట్లు ఎక్కాలి అని చెప్పి పళ్ళెములో నీళ్లు పోసి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 60 అధ్యాయము 8వ వచనంలో చూస్తే మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 11:39లో మనం గమనించినట్లయితే పళ్ళెము లోపల వెలుపట అంటే బాహ్య జీవితం అంతరంగ జీవితము కూడా శుద్ధీకరించబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియచేసిన ప్రభు మనం చూచినట్లయితే పై వస్త్రమును అనగా తన అనంతమైన మహిమను అవతల పెట్టివేశారు. పరిచారకుని వలె ఆయన వంగి పాదాలను పట్టుకుంటూ ఉన్నాడు. పళ్ళెములో నీళ్లు పోయిసి పాదాలు కడుగుతున్నారు అంటే దీనత్వాన్ని చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. కాబట్టి నడుము అనేది మధ్య భాగాన్ని తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో గనక మనం గమనించినట్లయితే పరిచర్య విధానాన్ని చక్కటి పద్ధతిలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ మాటను చూద్దాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. కాబట్టి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండటానికి మీ మనస్సు అనే నడుమును కట్టుకొనుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనం చూస్తే తుదకు ప్రభు యొక్క
మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు అని చెప్తూ మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొనుడి. మన ప్రభు సత్యవంతుడై ఉన్నాడు కాబట్టి మన మధ్య భాగము అనేది వంగిపోకూడదు. ప్రభు కొరకు మనం చక్కగా నిలబడాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాటలాడవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 35లో కూడా మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. నడుము కట్టబడాలి అని ప్రభు తెలియచేస్తూ దీపము ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఎప్పుడూ వెలుగుచుండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పళ్ళెములో నీళ్లు పోసి ఆయన వంచబడ్డాడు ఒక ఇంద్రధనస్సు వలె. శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఈ తువాలు అనేది చిన్న చిన్న జీవితాల్ని ప్రభు తీసుకున్నారు. అలాగనే మనం చూచినట్లయితే ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నారు. సీమోను పేతురు వంతు రాగానే నా పాదాలని కడగొద్దు అని ఆయన అడ్డగిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో చూస్తే అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందురని వారితో చెప్పి, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్ను. అందుకు యేసు నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను. కాబట్టి నేను శుద్ధి చేయకపోతే నీకు నా రాజ్యములో పాలు లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అడుగు భాగము నుండి శుద్ధీకరిస్తూ ఉన్నారు ప్రభు. అలాగనే మనం చూచినట్లయితే మరి మొదటిగా గడియ వచ్చి ఉన్నది. గడియ అనగా సమయము, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నారు. రెండోదిగా అంతము వరకు ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. అందుకే ఆయన ప్రేమ స్వరూపిగా కనపడుతూ ఉన్నారు. మూడోదిగా శిష్యుల పాదాలని కడగటానికి తన్ను తాను తగ్గించుకుంటూ పై వస్త్రమును అనగా మరి తన యొక్క ఉన్నతమైన రాజరికపు లక్షణమును అవతల పెట్టివేశారు. బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు అంటే చక్కటి కండవలేసి ఏజ్లోకి వస్తున్నప్పుడు వారిని గౌరవిస్తూ ఉంటారు, పెద్దల వరుసలోనికి వస్తూ ఉన్నారు అని. అలాగునే ప్రభు దాసుని రూపం ధరిస్తున్నారు గనక తన దైవత్వాన్ని, తనలో ఉన్న ఘనతను అవతల పెట్టివేశారు. దీనుడై రిక్తుడై వంగి వారి పాదాలని కడుగుతూ ఉన్నారు. అందుకే మన పాదాలని ఆయన స్థిరపరచువారై ఉన్నారు అనేదానికి ముంగుర్తుగా మనకి కనపడుతూ ఉంది. అలాగనే మరి సీమోను పేతురు వద్దు అన్నా ప్రభు చెప్తూ ఉన్నారు, పరలోక రాజ్యములో ఆత్మీయ శుద్ధీకరణ గనక మరి ఆత్మ యొక్క మనస్సేదో నేను ఎరుగుదును అన్న తండ్రి, నేను ఇప్పుడు మిమ్మల్ని శుద్ధీకరించకపోతే మీకు పరలోకములో పాలు పంపులు లేదు అంటే, అయితే నన్ను పూర్తిగా కడిగంటే స్నానం చేసిన వానికి పాదాలు కడిగితే చాలు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ప్రభు అంటున్నారు, యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పరిశుద్ధుడు అని ప్రభు తెలియచేస్తూ, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాదనెను. ఎందుకంటే తన్ను అప్పగించు యోధాను గూర్చి ఆ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి కూడా యోధ సరిదిద్దుకోలేదు. తండ్రి మనకెన్నో తరుణాలు, అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ తండ్రి ఇచ్చిన ప్రతి అవకాశమును విజయవంతముగా మనం వాడుకొనవలసిన వారమై ఉన్నాము. 12వ వచనంలో చూస్తే వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, ఈ పై వస్త్రాన్ని వేసుకుంటంలో ఒక క్రమమైన పద్ధతి కనపడుతూ ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, సమస్తము క్రమముగా
మర్యాదగా జరగనీయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు పాదిరి గనక ఒక మాదిరిని నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కటి మార్గములో ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకోవాలో ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలసినదే. ఒక చక్కటి మాదిరిని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని, ఒకరి పాదాలు ఒకరు. మరి బైబిల్ మిషన్లో ఈ పద్ధతి ఉంది కనుక యాజకులైనటువంటి వారు మరి గురువారం రాత్రి అందరి పాదాలను కడిగి అభిషిక్తులు శుద్ధీకరిస్తూ ఉంటారు. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఈ మాదిరిని అనుసరించుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. కాబట్టి పరిచర్య నమ్మకముగా చేసినప్పుడు, తగ్గించుకున్నప్పుడు చక్కటి దీవెనిస్తూ ఉన్నారు. ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బిడ్డలు ధన్యకరమైన స్థితిలో ఉండాలి అంటే పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా గడియ వచ్చినదని ఎరిగి, అలాగునే కాలములు సమయములు ప్రభు ఆయన చిత్తములో ఉన్నప్పుడు మనకు బయలుపరచువారై ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, మెళుకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని కొరకు 7 మర్మాలను ఇక్కడ ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మొదటిగా గడియ. కాబట్టి ప్రార్థించవలసిన సమయంలో శిష్యులు నిద్రపోతూ ఉంటే నా కొరకు ఒక గడియ మేల్కొని ఉండలేరా అని హెచ్చరించినట్టు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పి మరి ప్రభు ఇచ్చిన పని ఎంత మెళుకుగా ప్రభు చేస్తున్నారో తండ్రికి విజ్ఞాపనలో మొరపెడుతూ ఉన్నారు. అలాగనే రాకడ విషయాలను చెప్తూ 10 మంది కన్యకల కథలో మరి మెళుకుగా ఉండకపోతే గడియ వేయబడుతూ ఉంది గనక ప్రభు ఎప్పుడొస్తాడో ఆ గడియ మీకు తెలియదు గనక మెళుకుగా ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే మరి యజమాని మరి ఊరు వెళ్ళినప్పుడు అర్ధరాత్రే వస్తాడు, ఏ టైంలో వస్తారో తెలియదు గనక మెళుకుగా ఉండి ఇంటిని కాపాడుకొనివాడు ధన్యుడు. ఆ గడియ మీకు ఆ సమయం వరకు తెలియబడదు అని హెచ్చరించినట్టు చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రేమను చూపిస్తూ ఉన్నారు. దేవుడు లోకమునెంతో ప్రేమించను అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన బిడ్డల్ని స్థిరపరచటానికి ఆయన అంతము వరకు ప్రేమించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి యోధాలో దుష్టుడు ఆలోచన పుట్టించిన యోధా పాదాలను కూడా ప్రభు కడిగారు కానీ పక్కన పెట్టలేదు. తన అనంతమైన ప్రేమను ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే తన శిష్యులను మరి శుద్ధీకరించేటప్పుడు తన అనంతమైన మహిమను ప్రక్కన పెట్టివేసి పై వస్త్రమును తీసి అనే మాటను చూస్తున్నాం. తన పెద్దరికమును అలాగునే తనకున్న గౌరవమును ఘనతను సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నారు అని మనం చెప్పుకుంటాం. ఆ శిరస్సును వంగి వారి పాదాలని కడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పళ్ళెము అనేది
దీనత్వాన్ని చూపిస్తూ ఉంది. అందుకే పళ్ళెము వెలుపట లోపట శుద్ధీకరించబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మన బాహ్య జీవితము, అంతరంగ జీవితము పరిశుద్ధముగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా గొప్ప ఇంటిలో 4 పాత్రలను చూపిస్తూ ఉన్నారు. వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్ర పాత్ర, మట్టి పాత్ర యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా ఉండాలి. ఇక్కడ పళ్ళెమును ఒక పాత్రగా ప్రభు వాడినట్లు, నీళ్లు పోసినట్లు చూస్తూ ఉన్నాం. అలాగనే మరి అబ్రహాం అయితే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చారు. ఈ నీటి విషయంలో కూడా ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసేవాడట. ఆ చేతుల మీద నీళ్లు పోయటాన్ని బట్టి ఎలీషాని దేవుడు ఎంతగానో దీవించారు, ఎన్నో అద్భుతాలు చేశారు. పరిచయం చేసేటప్పుడు కూడా మరి ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషాని బైబిల్లో వ్రాయబడినట్లు చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కూడా నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి శిష్యుల పాదాల్ని కడిగి తుడిచినట్టు చూస్తూ ఉన్నాం. తుడవబడింది అన్నప్పుడు మరి ఏది కూడా అంటటానికి వీలు లేదు. మరి ఒక పాత్రను మనం తీసుకుంటే దాన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఆ నీరు అనేది, మచ్చ అనేది లేకుండా ఉండటానికి తొడవబడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. 4వదిగా ఆత్మీయ శుద్ధీకరణ. మరి మనం చూస్తే ప్రభు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన తండ్రి శుద్ధీకరించువారై ఉన్నారు. అలాగనే 5వదిగా ఒక మాదిరి చూపిస్తూ ఉన్నారు ప్రభు. మీరు ఒకరికొకరు ఈ రీతిగా చెయ్యాలి అని ఆయన మాదిరి పాదిరిగా మనకు కనపడుతూ ఉన్నారు. అందుకే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే 6వదిగా మనం చూచినట్లయితే మరి ప్రభు చక్కని నడుము కట్టబడింది అనగా మీ మనస్సు అనే నడుమును కట్టుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ మీ నడుము కట్టుకొని దీపమును వెలుగునివ్వడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మ యెహోవా పెట్టిన దీపము, సత్యమనే దట్టిని కట్టుకొనుమని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17లో మనం చూస్తూ ఉన్నాం. నడుము కట్టబడింది. అందుకే యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని చెప్పి మరి యవనస్తుడైన మన ప్రభు చక్కని పరిచర్య ఒక మాదిరిగా చేసినట్టు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒకరికొకరం తగ్గించుకొని మనం పరిచర్యలో ఉంటామో మీరు ధన్యులు అని ఒక స్థానాన్ని పెంచుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువులో మనం ఉన్నప్పుడు ధన్యకరమైన స్థితిని, స్థాయిని ప్రభు ఇచ్చువారై ఉన్నారు గనక మరి ధన్యులుగా అనేకుల్ని చేయుటకు ప్రభువే ఈ లోకానికి వచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో కూడా చక్కటి ధన్యతలను చూపించారు. ప్రకటన గ్రంథంలో కూడా సమయములో ధన్యతను చూపించి సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు విని వాటిని గైకొని వారు ధన్యులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక 7 చక్కటి అంశాలని ఈ సమయంలో తండ్రి మనకు దయచేసి ఉన్నారు. అలాగనే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారట. ఆ 2 బిడ్డల్ని ప్రార్థనలో పెంచుచు మోకాళ్ళ జీవితము చిన్నతనమునందే తల్లి నేర్పించారట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని మనం చదువుకుంటూ ఉన్నాం వాక్యంలో. ఒక దినాన తల్లి చాలా బలహీనరాలై మంచం మీద మరి పడుకొని స్కూల్ దాకా వెళ్ళలేని పరిస్థితులతో బిడ్డలతో చెప్పారట, చూడు తల్లి, యేసయ్య తన దూతలను పంపిస్తారు మీతో, నీ యందు భయభక్తులు కలవారి చుట్టూ నీ దూతలు కావలియుండి వారిని సంరక్షించునని వాక్యంలో ఉంది. యేసయ్య దూత మీతో వస్తారు గనక వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకూడదు.
కనుక అటు ఇటు మీరు వెళ్ళకూడదు. మరి మీ పాదాలని, మీ అడుగుల్ని కూడా ప్రభువు చూస్తారు. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళండి అని తల్లి హెచ్చరిక చేసి, ప్రార్థన చేసి, అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని మరి పరీక్షకు పంపి ఆ మంచంలో పడుకొని ఉన్నారట. ఎప్పటి నుండో సాతాను ఎలాగా వీరిని పడేయాలి, ఈ సత్ప్రవర్తన నుంచి వారిని తొలగించాలి అని చెప్పి కనిపెట్టుకొని ఉన్నారట. వీరు ఒక కాలువ దాటాలి, దాని మీద ఒక చెక్క వంతెన అనేది ఉందట. వెంటనే దుష్టుడు వచ్చి బిడ్డలకు హాని చేయాలని 2 చెక్కల్ని లాగివేశాట. వెంటనే దూత మీకు కావలి ఉంటుంది అని తల్లి చెప్పారు కదా, దూత తన రెక్కలు పెట్టి ఆ బిడ్డలకు తెలియకుండానే ఆ రెక్కల మీదుగా అవతల ఒడ్డుకి దాటించారట. తల్లి మంచంలో పడుకున్నప్పుడు ఆమెకు దర్శనం వస్తూ ఉంది. మరి సాతాను వచ్చి 2 చెక్కలు పీకేయటం, దేవదూత వచ్చి తన రెక్కలను పెట్టి బిడ్డని దాటించటం ఎప్పుడైతే తల్లి చూచారో దిగ్గున లేచి పరుగున ఆ పిల్లలున్న స్కూల్ దగ్గర ఉన్న కాలువ దగ్గరికి వస్తే నిజంగానే 2 చెక్కలు ఇవ్వట. అప్పుడు ఈమె పెద్ద గనక మరి గబగబా పరిగెత్తుకుంటూ అంగలేసుకుంటూ అవతలకి వెళ్ళే టైంకి మరి బిడ్డలు చక్కగా ప్రార్థన చేసుకొని పరీక్ష వ్రాస్తూ ఉన్నారట. పరీక్ష అంతా అయిపోయిన తర్వాత నువ్వెలా వచ్చావమ్మా అంటే, ఇలాగు నీ స్కూల్లో మరి దూత మిమ్మల్ని తీసుకొచ్చింది అని అక్కడ వారు చెప్తే ఆ స్కూలు యాజమాన్యం వారు వచ్చి 2 బలమైన చెక్కలు కొట్టడం అనేది జరిగింది అనే కథ నిజంగా జరిగింది. చాలాసార్లు మరి ఇది ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే తొట్టిల్లకుండా మన పాదాలని ప్రభు నిలబెట్టువారై ఉన్నారు. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం సత్క్రియల్లో నడవాలి అని, ఒక సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోవా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సత్క్రియల్లో నడవటానికి, భూలోకమును తలక్రిందులు చేయటానికి, ప్రపంచానికి చాలిన వారిగా తీర్చిదిద్దటానికి 12 మందిని అపోస్తుల్ని లేక శిష్యులను ప్రభు శుద్ధీకరిస్తూ ఉన్నారు. అలాగునే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు కూడా ఒక మాదిరి అనేది మనం చూపిస్తూ, మీరు కూడా ఒకరినొకరు తగ్గించుకొని అలాగునే ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుడి అని మాదిరి మనకి ముందుంచి ఇలాగు చేస్తే మీరు ధన్యులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గనక ధన్యకరమైన స్థితిలో మనం ఉంటూ ఈ మండల కాలంలో 6వ దినమున మరి చక్కటి శుద్ధీకరణ అనేది ప్రభు చూపించారు. 6వ దినము పరిపాలన దినముగా, ఆశీర్వదించిన దినముగా మనం చూస్తూ ఉన్నాం. కానా వివాహంలో కూడా 6 రాతి బాణల్లో గొప్ప మార్పును చేసి మరి తన శిష్యులకు పరిచర్యను ఇచ్చివేసి అక్కడే తన ప్రేమను ద్రాక్షారసం వలె వ్యక్తం చేసిన తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. గనక మనమందరం కూడా ప్రభు పాదాల దగ్గర శుద్ధీకరణ అనేటటువంటి స్థితిని పొంది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి వందనములు. నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అన్న తండ్రి, ఒక మంచి మాదిరిగా నీ ప్రియ కుమారుని లోకములోనికి పంపించి చక్కటి మార్గమును మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి వందనములు. నీ మార్గములో మేము నడవాలి అని చెప్పి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు అని హెచ్చరిక చేసిన తండ్రి వందనాలు. ఈ దినాన గడియను ఎరిగిన నీవు ఏ గడియలో ఏ రీతిగా శుద్ధీకరించాలో, ఏ టైంలో ఎలా ప్రేమించాలో, ఏ సమయంలో నీ అనంతమైన మహిమను ప్రక్కన పెట్టివేసి నీ బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వందనములు. అలాగునే నాయన మరి విషయము తెలియక
పేతురు, నా పాదాలు కడగొద్దు అన్నప్పుడు, ఎలాగున నిన్ను శుద్ధీకరించకపోతే నా రాజ్యములో పాలు పంపులు లేవు, నా రాజ్యములకు హక్కుదారులు అవ్వాలి అంటే నేనే కడగాలి నీ పాదాలని అని నాయన చక్కగా అతనికి అర్థమయ్యే విధానములో నేర్పించుటకు నాయన మీరు చూపించిన మాదిరిని బట్టి వందించుచున్నాం. ఒకరికొకరు ఈ రీతిగా మీరు చేసుకొనుడి అని చెప్పి నాయన ఒక చక్కటి హెచ్చరిక చేసి నాయన నడుముకు తుమాలు కట్టుకున్నట్లు పరిచర్య ధర్మాన్ని వంగి చేసి తగ్గించుకొని చేసిన తండ్రి వందనములు. కనుక నాయన మమ్మల్ని నాయన మా మనస్సుల్ని మీరు ఎరిగి ఉన్నారు గనక సత్యమనే దట్టి కట్టుకొనుడి అని తెలియచేసిన తండ్రి, అలాగూ చేసి నాయన శుద్ధీకరించబడినప్పుడే మేము ధన్యులము అని నిరూపించిన తండ్రి, ఒక ధన్యకరమైన స్థితిలో నీ పిల్లలైన వారిని నిలబెట్టుటకు మీరు చేసిన ఈ చక్కటి పరిచర్యను బట్టి వందించుచున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి. నీ పరిచర్యలో ఉన్న పాలు పంపులు దయచేయండి. ప్రతి ఒక్కరిని ధన్యకరమైన వరుసలో ఉంచి మహిమ నుండి అధిక మహిమకు నడిపించి వేయమని మాదిరి పాదిరిగా మా మధ్యకు వచ్చి వేసిన మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, ప్రాణప్రియుడు, సిల్వనాథుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక, ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక, ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిను మనందరికీ తండ్రి ముమ్మరముగా దయచేయును గాక, ఆమెన్. అందరికీ మరణాత.